పొట్లకాయ పెసరపప్పు కర్రీ ఎలా చేయాలో చూద్దామా? హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. నేను క్లే ఆర్ట్ అని వేరే క్రాఫ్ట్ వర్క్ అని అవి ఇవి పెట్టి బోర్ కొట్టిస్తున్నానా, సో వంటతో వచ్చేసాను. ఇది అందరూ ఎలా ఉందో చూసి మీరు కూడా చేసుకొని నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక చక్కగా ఆవాలు, మినపప్పు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని తర్వాత ఎండుమిరపకాయలు కారంకి తగినట్టు వేసుకొని అది కొంచెం ఫ్రై అయినాక వెల్లుల్లి డైరెక్ట్గా వేస్తే టేస్ట్ దిగదు, కచ్చామిచ్చాగా దంచుకొని వేసుకోవాలి. వేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పావు కిలో ఉండేలాగా నేను పొట్లకాయ ముక్కల్ని సన్నగా తరుక్కున్నా అండి. ఆ ముక్కల్ని వేసుకొని కింద నుంచి పైకి బాగా కలుపుకోవాలి. కలుపుకొని తర్వాత దానికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని పసుపు కొంచెంగా వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొంచెం మనం పెసరపప్పు ముందుగానే ఉడకబెట్టుకోవాలండి. తర్వాత ఉడకబెట్టుకుంటే ఈ వాటర్ వేస్ట్ అయిపోతాయి. వేస్ట్ కాకుండా చక్కగా మనం ముందుగానే పెసరపప్పు ఉడకబెట్టుకునేస్తే ఆ వాటర్ దీంట్లో పోసుకుంటే పొట్లకాయ కూడా మనకు ఉడికిపోతుంది. సో ఉడకాలంటే మూత పెట్టుకోవాలండి. ఇలా మూత పెట్టి తీసుకొని చక్కగా కింద నుంచి పైన వరకు కలపాలండి. యాక్చువల్లీ మూత పెట్టినప్పుడు వెంటనే తీస్తే ఆవిరి చేతికి తగులుతుంది. అలా తగలకుండా ఉండాలంటే ఫస్ట్ గెంటితో లైట్గా ఇట్లా ఓపెన్ చేయాలి. చేస్తే ఆవిరి బయటకు వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత క్లాత్ పైన పెట్టి చేతితోటి చక్కగా మూత తీసుకొని కింద నుంచి పైన వరకు బాగా కలుపుకోవాలండి. అడుగంటకుండా నేను స్లో మంటలోనే చేసుకుంటున్నాను, స్లోగా. అప్పుడే కర్రీ బాగా టేస్ట్గా ఉంటుంది. ఉడకపెట్టేసుకున్న పెసరపప్పు ఉంది కదా, అది చక్కగా ముక్క ఉడికిపోయిన తర్వాత ఉడకపెట్టిన పెసరపప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కారం సరిపోదు అనుకునే వాళ్ళు కొంచెం కారం వేసుకోవచ్చు. కారం చాలు అనుకునే వాళ్ళు ఎండుమిరపకాయతోటే సరిపెట్టుకోవచ్చు. కొంచెం సాల్ట్, పెసరపప్పు వేసుకున్నాం కదా, మరి సాల్ట్ సరిపోదు కదా, సో ఇంకొంచెం సాల్ట్ వేసి కలుపుకొని చూడండి ఎంతో చక్కగా మన పొట్లకాయ కూర రెడీ అయిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.